చూపిస్తున్నాను. అండ్ మీకు కామెంట్స్ కూడా చెప్పేస్తాను. కామెంట్స్ అంటే మనం ఇప్పుడు ఈ లైన్ ఉంది, ఈ లైన్ అంతా కామెంట్ చేసుకోవాలనుకోండి, మనం ఇక్కడ ఉంది కదా సింబల్ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేస్తే కామెంట్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఐఫోన్ ఇలా వస్తాయి. ఈ విధంగా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా కానీ కొరీ ఎగ్జిక్యూట్ కాదనమాట. ఓకే, ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసినా మనకి కొరీ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అండ్ ఈ కామెంట్ ఒకటేసారి తీసేయాలంటే పక్కన ఈ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేస్తే అన్కామెంట్ అవుద్ది. లేదా ఈ విధంగా కూడా ఇస్తారు కొంతమంది. చూసారా, ఈ విధంగా కూడా కామెంట్ పెడతారు. కింద ఇది తీసేసామనుకోండి, లైన్ లాస్ట్ వరకు వస్తుంది అనమాట, ఎండింగ్ వరకు. ఓకే, మనకి ఎక్కడ దాకా కామెంట్ కావాలో అక్కడ దాకా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుద్దంటే ఈ కామెంట్ లోపల ఉన్న కొరీ తప్ప రెమైనింగ్ కొరీ మొత్తం ఎగ్జిక్యూట్ అవుద్ది. క్లియరా? క్లియర్. నేను టేబుల్ ఏ క్రియేట్ చేశాను. అండ్ టేబుల్ బి క్రియేట్ చేసుకుంటున్నాం. ఇంకోటి చెప్తాను మీకు, షిఫ్ట్ ఆల్ట్ పెట్టుకొని ఇలా కిందకి నొక్కామనుకోండి, ఈ విధంగా మనకి కర్సర్ అనేది వస్తుంది అనమాట. మనం ఎట్ ఏ టైము మల్టిపుల్ రోస్లో కొరీ అనేది రాయవచ్చు. ఓకే, షిఫ్ట్ ఆల్ట్, మనకి డౌన్ బటన్ ఉంటుంది కదా, ఆ డౌన్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, నేను టేబుల్ ఏలో వచ్చేసరికి ఈ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఫైవ్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే దాంట్లో ఒక నల్ ఉంది. టేబుల్ వీలో కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ లాస్ట్లో వచ్చేసరికి ఇక్కడ ఇది హైఫన్ లాగా ఉంటుంది అనమాట. ఇది క్లిక్ చేస్తే ఇదంతా ఒక లైన్ కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే చూసారా, ఆ విధంగా వస్తుంది అనమాట. ఇదంతా ఒక కొరీ అని. అండ్ ఇంకోటి ఉంది, అది వచ్చేసరికి గో అనమాట. ఒక కొరీకి ఇంకో కొరీకి మధ్యలో గో పెడతాం. నెక్స్ట్ కొరీ ఏమైనా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ గో అని పెట్టి ఆ కొరీ రాస్తాం. గో పక్కన నెంబర్ ఇచ్చామనుకోండి, ఓకే ఇక్కడ ఐఫోన్ ఉందా, ఓకే ఇది నేను ఒకసారి చూసి చెప్తాను. గో పక్కన నెంబర్స్ ఇస్తే ఏమవుద్దంటే ఈ పైన ఉండే కొరీ అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. ప్రజెంట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను, నేను సెలెక్ట్ కొరీలో చూపిస్తాను. 5 రికార్డ్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఎర్రర్ చూపించినా కానీ అది ఎర్రర్ ఏం కాదు, బట్ 2 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట సేమ్ కొరీని. సేమ్ కొరీ మనకి 3 టైమ్స్ కావాలనుకోండి, ఇలా గో అని పెట్టి 3 టైమ్ థర్డ్ అని ఇస్తే ఇక్కడ 3 టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, గో దానికోసం వెయిట్ చేస్తారు. అండ్ సెకండ్ కొరీ ఎగ్జిక్యూట్ కావాలన్నా కానీ ఇలా గో పెట్టి ఎగ్జిక్యూట్ చేసేస్తారు అనమాట. ఓకే, ఒక డౌట్, అంటే గో వల్ల యూజ్ ఏంటి?
అదే అండి, ఒక క్వరీని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడం కోసము యూజ్ చేస్తాం. మళ్ళీ చెప్తారా, వినిపించలేదు. ఒక క్వరీని మల్టిపుల్ టైమ్స్, ఇప్పుడు నాకు ఇదే రికార్డు మల్టిపుల్ టైమ్స్ ఇన్సర్ట్ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే గో అని పెట్టి 2 అని ఇచ్చాను, అంటే ఈ రికార్డ్ వచ్చేసరికి 2 టైమ్స్ అనేది ఇన్సర్ట్ అవుద్ది అనమాట. 5 రోస్ ఎఫెక్టెడ్, మళ్ళీ సెకండ్ టైం కూడా 5 రోస్ ఎఫెక్టెడ్ అనమాట. అంటే 10 రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి. అవును, అట్ ఏ టైం మల్టిపుల్ పర్పస్ ఏంటంటే పైన గో పైన ఏదైతే కొరి ఇస్తామో అది ఏదైనా కానీ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడం కోసము గో యూజ్ చేస్తాం. ఓకే, ఓకే అర్థమైంది. టన్కెట్ అంటే ఏంటి? స్ట్రక్చర్ వచ్చేసి మొత్తం చేస్తుంది డేటా. దీంట్లో ఉన్న రికార్డ్స్ అన్ని డిలీట్ చేస్తుంది, ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, నాకు టేబుల్ ఏ టేబుల్ బి ఉంది. ఓకే, దీంట్లో కామన్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? బాబు ఉన్నట్టు ఉంది. బాబ్, ఇంకేముండయా? చార్లీనా? చార్లీ, చార్లీ, నల్. ఓకే, యూనియన్ ఏంటంటే ఇది మనకి యూనియనాలు, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్ అని ఉంటుంది. ఈ 4 క్వరీస్. యూనియన్ వచ్చేసరికి ఏముందంటే దీంట్లో డూప్లికేట్ రికార్డ్స్ని తీసుకోదనమాట. ఇక్కడ నేను వచ్చేసరికి టేబుల్ ఏలో ఏ కాలమ్స్ ఉన్నాయి, జస్ట్ నేను నేమ్ ఒకటే తీసుకుంటున్నా. డూప్లికేట్ నేమ్స్ ఏముంటాయి, ఇందాక మీరు చెప్పారు కదా, చార్లీ, బాబు ఏ ఉంటాయి కదా, వాటిని డూప్లికేట్ రికార్డ్స్ అంటారు. వాటిని సెకండ్ టైం తీసుకోదు, ఓన్లీ 1 టైం మాత్రమే తీసుకుంటుంది అనమాట. చూసారా, బాబు అనేది 1 టైమే వచ్చింది, ఇంకా చార్లీ కూడా 1 టైం వచ్చింది. అంటే టేబుల్ ఏలో ఉన్న రికార్డ్స్ అన్నీ టేబుల్ బిలో ఉన్న రికార్డ్స్ అన్నీ తీసుకుంటుంది, బట్ డూప్లికేట్ రికార్డ్స్ అనేది తీసుకోదు. యూనియన్ అనేది డూప్లికేట్ రికార్డ్స్ యాక్సెప్ట్ చేయదు. క్లియరా? నల్ కూడా 2 టైమ్స్ ఉంది కదా, 1 టైం మాత్రమే తీసుకుంటుంది అనమాట. యూనియన్ అనేది డూప్లికేట్ రికార్డ్స్ యాక్సెప్ట్ చేయదు. ఇది డూప్లికేట్ అంటే మనకి ఇంకా ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒకటి డిస్టింక్, ఇంకోటి గ్రూప్ బై. ఈ గ్రూప్ బై అనే డిస్టింక్ కూడా డూప్లికేట్ వాల్యూస్ని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. డిస్టింక్ ఎలా యూజ్ చేస్తామంటే సెలెక్ట్ తర్వాత, గ్రూప్ బై ఎలా యూజ్ చేస్తామంటే సెలెక్ట్ తర్వాత ఏదైతే కాలమ్స్ ఇస్తామో వాటిని గ్రూప్ బైలో ఇచ్చి డూప్లికేట్ రికార్డ్స్ అనేది రిమూవ్ చేస్తాం. ఆల్రెడీ చెప్పుకున్నాం అది. అదేవిధంగా యూనియన్ కూడా ఏంటంటే 2 టేబుల్లో డూప్లికేట్ రికార్డ్స్ని రిమూవ్ చేయడం కోసము యూనియన్ కూడా యూజ్ చేస్తాం. బట్ దీనికి వచ్చేసరికి ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేమ్ ఇచ్చి ఇక్కడ ఐడి ఇచ్చామనుకో అది వర్క్ కాదు. అదేవిధంగా ఫార్మాట్ అనేది యాజ్ ఈజ్గా ఉండాలి. ఇక్కడ నేమ్ ఇచ్చి ఇక్కడ ఐడి ఇస్తున్నాం. ఓకేనా, ఇక్కడ ఒక కాలం ఇచ్చి ఇక్కడ 2 కాలమ్స్ ఇచ్చినా కానీ వర్కౌట్ కాదు. ఓకేనా, ఈక్వల్ కాలమ్స్ ఉండాలి. అదేవిధంగా ఫార్మాట్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఐడి ఇచ్చిన వర్కౌట్ కాదనమాట. ఈ కాలం వచ్చేసరికి స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఈ కాలం కూడా స్టార్టింగ్లో ఉండాలి. కరెక్ట్ ఫార్మాట్ని ఫాలో చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా ఉందా? ఈ కాలమ్స్ అనేది ఈక్వల్గా చూసుకోవాలి. ఈక్వల్గా అంటే ఇక్కడ ఐడి ఉంది, ఇక్కడ నేమ్ అనేది యాజ్ టీజ్గా ఉండాల్సిన అవసరం లేదు. డేటా టైప్ అనేది ఇక్కడ నెంబర్ ఉంది. ఇంటూ అంటే ఏంటి, నెంబరే కదా.
దీని యొక్క డేటా టైపు కనిపిస్తుందా, ఇంటూ నల్ అని. సో ఈ డేటా టైపు మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. ఇది వచ్చేసరికి వేర్ క్యారు, ఎన్వేర్ క్యారు వీటికి మ్యాచ్ అయ్యి ఉండాలి. ఓకేనా? ఓకే. అండ్ ఇంకోటి యూనియన్ ఆల్ ఏం చేస్తుంది అంటే, యూనియన్ వచ్చేసరికి డూప్లికేట్ వాల్యూస్ని తీసుకొని రాదు. యూనియన్ ఆల్ వచ్చేసరికి టేబుల్ ఏ అండ్ టేబుల్ బి ఎన్ని అయితే రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని సెలెక్ట్ చేస్తుంది. ఈవెన్ డూప్లికేట్. ఓకేనా? నల్ చూసారా, 2 టైమ్స్ నల్ వచ్చింది. బాబ్ ఏడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. ఓకేనా? చార్లిన్. యూనియన్కి యూనియన్ ఆల్కి మధ్య డిఫరెంట్ ఏంటంటే, యూనియన్ వచ్చేసరికి డూప్లికేట్ రికార్డ్స్ని యాక్సెప్ట్ చేయదు. యూనియన్ ఆల్ వచ్చేసరికి డూప్లికేట్ రికార్డ్స్తో కూడా డిస్ప్లే చేస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, మనకి ఇప్పుడు జస్ట్ 10 రికార్డ్స్ 20 రికార్డ్స్ ఉంది కాబట్టి వీటికి మధ్య అంతగా డిఫరెంట్ తెలియడం లేదు. బట్ యూనియన్ ఆల్ వచ్చేసరికి యూనియన్ కన్నా చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇది క్రాస్ చెక్ చేయదు అనమాట. డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయా లేవా ఇది ఏం చెక్ చేయదు. 2 టేబుల్స్ రికార్డ్స్ ఉన్న యాజ్ టీజ్గా తీసుకుని వస్తుంది. సో ఇది స్పీడ్గా వర్క్ అవుతుంది అనమాట క్వరీ అనేది. యూనియన్ వచ్చేసరికి స్లోగా వర్క్ అవుద్ది. కంపేర్ చేస్తే యూనియన్ ఆల్ తోటి కంపేర్ చేస్తే ఇది స్లోగా వర్క్ అవుద్ది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మీరు వేర్ కండిషన్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇదే విధంగా ఇక్కడ కూడా మీరు వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా పెట్టి కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయవచ్చు. నేను హ్యావింగ్ కూడా చెప్పాను కదా, A to Z ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను ప్రాక్టీస్ చేశారా హ్యావింగ్? ఓకే. ఇంటర్సెక్ట్ గురించి చెప్తున్నాను. యూనియన్ ఆల్ ఈ రెండు అర్థమైందా? యూనియన్ అండ్ యూనియన్ ఆల్ అర్థమైంది. ఓకే. ఇంటర్సెక్ట్ ఏంటంటే కామన్ రికార్డ్స్ని తీసుకుని వస్తుంది అనమాట. మ్యాచింగ్ రికార్డ్స్ టేబుల్ ఏ టేబుల్ బిలో మ్యాచింగ్ రికార్డ్స్ ఇక్కడ ఏముండయి? బాబ్, చార్లీ, నల్. యా. వచ్చాయా? ఇంటర్సెక్ట్ ఏం చేస్తుందంటే కామన్గా అంటే మ్యాచింగ్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వరకు డిస్ప్లే చేస్తుంది అనమాట ఇంటర్సెక్ట్ అంటే. ఇది ఏం చేస్తా ఒకసారి గెస్ట్ చేయండి. యాక్సెప్ట్ అంటే కామన్ లేనివన్నీ డిస్ప్లే ఇదేం చేస్తుంది అంటే టేబుల్ ఏలో ఉన్న రికార్డ్స్ అన్నిటిని తీసుకొని వస్తుంది అండ్ టేబుల్ బిలో లేనివి డిస్ప్లే చేస్తుంది. టేబుల్ ఏలో ఉన్న రికార్డ్స్ అన్నీ అండ్ టేబుల్ బిలో లేని రికార్డ్స్ని తీసుకొని వస్తుంది అనమాట. టేబుల్ ఏలో ఏమున్నాయి? రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ఉన్న రికార్డ్స్ ఏంటి? టేబుల్ బిలో చార్లీ, బాబ్ అంటే చార్లీ, బాబు, నల్. కాకుండా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో వాటిని డిస్ప్లే చేస్తాను అనమాట. ఈ రెండు రికార్డ్సే కదా లేవుంది. ఈ రెండు రికార్డ్స్ టేబుల్ బిలో ఉన్నాయా? ఎల్ఎస్ అండ్ డేవిడ్ అని రికార్డ్స్ టేబుల్ బిలో ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ టేబుల్ బి ఇస్తున్నాను, ఇక్కడ టేబుల్ ఏ ఇస్తున్నాను. ఇప్పుడు ఏ రికార్డ్స్ వస్తాయి? ఈ రెండు రికార్డ్స్ వచ్చాయి. ఓకే, ఫ్రాంకో ఇవి. ఇది అర్థమైందా? యాక్సెప్ట్ అంటే ఫస్ట్ టేబుల్ ఏదైతే రికార్డ్సో అన్ని రికార్డ్స్ వస్తాయి, బట్ వీటిలో లేని రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుద్ది. మ్యాచింగ్ రికార్డ్స్ని తీసుకొని రాదు.
ఫస్ట్ టేబుల్లో అన్ని రికార్డ్స్ రావాలి వస్తుంది అన్నప్పుడు 5 రికార్డ్స్ వచ్చి తర్వాత మిగతాయి రావాలి కదా. దీంట్లో ఏంటంటే ఎక్సెప్ట్ దీంట్లో అన్ని రికార్డ్స్, బట్ దీంట్లో ఆ రికార్డ్స్ ఉండకూడదు అనమాట. ఓకే. దీంట్లో అన్ని రికార్డ్స్ తీసుకొని వస్తుంది, బట్ ఆ రికార్డ్స్ అనేది దీంట్లో ఉంటే తీసుకొని రాదు, అంటే మ్యాచింగ్ రికార్డ్స్ని తీసుకొని రాదు. ఇంటర్సెక్ట్ ఏం చేస్తుందంటే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ని మాత్రమే తీసుకొని వస్తుంది. ఇది నాన్ మ్యాచింగ్, బట్ ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని అయితే తీసుకొని రాదనమాట. ఓకే. అర్థమైందా? అర్థమైంది. యూనియన్ అంటే డూప్లికేట్ రికార్డ్స్ అలో చేయదు. యూనియన్ ఆల్ అంటే టేబుల్ ఏ టేబుల్ బిలో ఉన్న రికార్డ్స్ అన్నింటినీ తీసుకొని వస్తుంది. ఇంటర్సెక్ట్ అంటే కామన్ రికార్డ్స్, టేబుల్ ఏ టేబుల్ బిలో ఉన్న కామన్ రికార్డ్స్ని తీసుకొని వస్తుంది. ఎక్సెప్ట్ అంటే టేబుల్ బిలో ఉన్న రికార్డ్స్ అన్నీ, బట్ ఆ రికార్డ్స్ వచ్చేసరికి కింద టేబుల్లో ఉండకూడదు అనమాట. ఓకే, ఇది అర్థమైతే నెక్స్ట్ మనం స్టోర్ ప్రొసీజర్ గురించి చెప్పుకుందాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాని గురించి? లేదు, అర్థమైంది. లేదు. నేను ఈరోజు వచ్చేసి స్టోర్ ప్రొసీజర్ గురించి చెప్తున్నాను. ఓకే, టేబుల్ని క్రియేట్ చేసుకున్నా, దాంట్లో రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, 2 రికార్డ్స్ 3 రికార్డ్స్ ఉన్నాయా? ఓకే, మనం స్టోర్ ప్రొసీజర్ దేనికోసం యూజ్ చేస్తామంటే, ఇప్పుడు నేను వచ్చేసరికి సమ్ కొరీ ఏదో రాస్తాను, ఓకేనా? అప్డేట్, ఇన్సర్ట్, సెలెక్ట్ ఏదో కొరీ రాస్తాను. అది ఏం చేస్తామంటే మనము నెక్స్ట్ మళ్ళీ అది ఎక్కడ సేవ్ చేసుకోము, కానీ ఇదేంటంటే స్టోర్ ప్రొసీజరు ఇక్కడ మనకి సేవ్ అవుద్ది అనమాట. మన డేటాబేస్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నాయి కదా, ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే ఉంటాయి. ఇక్కడ ప్రోగ్రామబిలిటీ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ స్టోర్ ప్రొసీజర్ అనేది ఉందా, ఇక్కడ మన స్టోర్ ప్రొసీజర్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే ఉంటాయి. ఓకే, మనం ఏం క్రియేట్ చేయలేదు దీంట్లో. ఇవన్నీ సిస్టమ్ అన్నమాట, బై డిఫాల్ట్గా వస్తాయి ఇవి. ఓకే ఓకే స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేయండి. క్రియేట్ ప్రొసీజర్, ఇది ప్రొసీజర్ నేమ్ అనమాట. ఓకే, దాని తర్వాత మనం యాజ్ బిగిన్, ఇక్కడ నుంచి మనం కొరీ రాస్తాం బిగిన్ నుంచి. బిగిన్ తర్వాత లాస్ట్లో మనం ఎండ్ రాస్తాం. బిగిన్ ఎండ్ మధ్యలో మనం కొరీ అనేది రాస్తాం. ఇది సెలెక్ట్ స్టార్ ఫర్ ఎంప్లాయీస్ అంటే మీకు తెలిసింది. సెట్ నౌ కౌంట్ ఆన్ అంటే ఏం చేస్తుందంటే మనకి ఇది కౌంట్ చూపిస్తుంది అనమాట, ఎన్ని రికార్డ్స్ డిస్ప్లే అయింది ఏంటి అనేది. ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ ఇది కౌంట్ మామూలుగా డిఫాల్ట్గా కౌంట్ చూపిస్తుంది అనమాట. సెట్ నో కౌంట్ ఆన్ అంటే ఇది ఎన్ని కౌంట్స్ రికార్డ్ అయిందో అనేది చూపించింది అనమాట. ఓకే, సెట్ నో కౌంట్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తాను అనమాట. ఏదైనా కొరీ ఎక్కువ టైం తీసుకుంటే దానికి కూడా మనం సెట్ నో కౌంట్ ఆన్ అనేది తీసుకుంటాం. నార్మల్ గా త్రీ రికార్డ్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అవును, అలా రాకుండా డైరెక్ట్ అలా గా. రాకుండా కోసం మనం ఈ విధంగా యూజ్ చేస్తామన్నమాట. సెట్ నో కౌంట్ ఆన్ అంటే కౌంట్ని డిస్ప్లే చేయకుండా దాని పర్పస్ యూజ్ చేస్తాం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్. మనకి జస్ట్ ఇక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ సెకండ్స్లో వస్తుంది. రియల్ టైంలో వచ్చేసరికి ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అది ఎక్కువ టైం తీసుకోకుండా
ఉండడం కోసము ఇది ఒక మెథడ్ అనమాట. సెట్ నో కౌంట్ అనేది తీస్తాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తున్నాం, క్రియేట్ ప్రొసీజర్ నేమ్ యాజ్ బిగిన్ సెట్ నో కౌంట్ ఆన్ అండ్ టేబుల్ నేమ్ ఇచ్చాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని. ఈ విధంగా నేను క్రియేట్ చేస్తాను. ఓకే, స్టోర్ ప్రొసీజర్ అని క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న రికార్డ్స్ అన్నీ మనం చూడాలనుకుంటే ఈ స్టోర్ ప్రొసీజర్ ద్వారా చూడవచ్చు అన్నమాట. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే EXEC అని పెట్టి, ఇది వచ్చేసరికి ఏంటి, స్టోర్ ప్రొసీజర్ అనమాట. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే స్టోర్ ప్రొసీజర్లో ఉన్న రికార్డ్స్ అన్నీ మనకి ఇలా డిస్ప్లే అవుద్ది అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్స్ జాయిన్స్ కానీ ఏదైనా రాసుకొని ఈ విధంగా సింపుల్గా ఆ స్టోర్ పొజిషన్ ఎగ్జిక్యూట్ చేస్తే దాంట్లో ఉన్న రికార్డ్స్ అన్నీ మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. ఓకేనా? స్టోర్ ప్రొసీజర్ అంటే ఏం లేదు, మన క్వరీని వచ్చేసరికి జస్ట్ దీంట్లో పెట్టుకుంటున్నాం. మనం ఏదైతే క్వరీ రాసుకుంటామో దాన్ని ఈ స్టోర్ ప్రొసీజర్లో స్టోర్ చేసుకుంటున్నాం క్వరీని. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వేర్ కండిషన్ పెట్టాలనుకుంటున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. నాకు ఇంకా కొంచెం డీప్ కోపత్తి వచ్చేసరికి ఇక్కడ చూసారా వేరియబుల్ డిక్లేర్ చేసి ఉన్నాం @డిపార్ట్మెంట్. దాని డేటా టైప్ వచ్చేసరికి యాన్యువర్ ఇచ్చా. ఓకే, స్టోర్ ప్రొసీజర్లో ఇలా ఇవ్వాలంటే క్రియేట్ ప్రొసీజర్, జస్ట్ ప్రొసీజర్ అని ఇవ్వచ్చు లేదా ప్రాక్ అని ఇవ్వచ్చు. బట్ మీరు స్టార్టింగ్లో ఫుల్ నేమ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయండి. క్రియేట్ ప్రొసీజర్ నేమ్, ఇది ప్రొసీజర్ నేమ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదో ప్రొసీజర్ నేమ్ ఇచ్చాం కదా, గెట్ ఆల్ ఎంప్లాయీస్ అని. అదే నేమ్ ఇక్కడ ఇస్తే ఏమవుద్ది చెప్పండి? ఎర్రర్ వస్తుంది. ఎందుకని? ఆల్రెడీ ఆ నేమ్తో ప్రొసీజర్ వేరే క్రియేట్ అయి ఉంది కాబట్టి. ఓకే, ఒకవేళ ఇదే నాకు ఈ స్క్రిప్ట్ కావాలంటే ఏం చేయాలి? అప్డేట్ ఏం చేస్తామంటే మనము ఆల్రెడీ ఈ నేమ్తో ఉంది కాబట్టి మళ్ళీ మనం క్రియేట్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక నేమ్ మాత్రమే మనకి యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం దీన్ని ఏం చేస్తామంటే ఆల్టర్ చేస్తాం అనమాట. ఆల్టర్ ప్రొసీజర్ నేమ్ ఇలా పెట్టి మనం ఆల్టర్ చేసి ఈ స్క్రిప్ట్ వర్క్కి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? అప్పుడు దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే అవి దీని కిందకు వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ 1 అని ఇస్తున్నాను. 1 అని ఉందా దీంట్లో, ఐడి ఉందా దీంట్లో కాలము? ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ ఐడి తీసుకుంటున్నా. ఓకే, మళ్ళీ ఆల్టర్ చేస్తున్నా. ఎనీ టైమ్స్ అయినా ఆల్టర్ అనేది చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ క్వరీ అయితే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అయితే ఏదైతే ఉందో అదే రిజల్ట్ దీంట్లో కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను స్టోర్ ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ విధంగా అయినా ఎగ్జిక్యూట్ చేయవచ్చు, లేదా ఇక్కడ స్టోర్ ప్రొసీజర్ ఉంది కదా దీన్ని కూడా సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయవచ్చు. మనకి ఎంప్లాయీ ఐడి 1తో ఉన్న రికార్డ్ మాత్రమే వచ్చింది కదా. ఓకేనా? ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట స్టోర్ ప్రొసీజర్ని. మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకొని మళ్ళీ ఆల్టర్ చేయొచ్చు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే క్రియేట్ ఆర్ ఆల్టర్ ఈ విధంగా పెట్టేస్తారనమాట. ఇది లేకపోతే క్రియేట్ చేయి, ఒకవేళ ఉంటే ఆల్టర్ చేయి. ఓకే, ఇలా ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసినా కానీ ఎర్రర్ రాదనమాట. క్లియర్ అయిందా?
ఒకవేళ ప్రొసెసర్ డిలీట్ చేయాలంటే డిలీట్ ప్రొసెసర్. డ్రా ప్రొసీజర్ నేమ్. చెప్పింది అర్థమైంది ఇది. అర్థం. అర్థమైంది. అండ్ ఇంకోటి దీంట్లో వచ్చేసరికి మనం ఏదైనా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది కదా, ఇక్కడ ఒక వేరియబుల్ ఇచ్చానమాట. ఇది మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పైన ఏం చేసామంటే 2 అనేది ఇచ్చాం. ఎన్ని టైమ్స్ ఇచ్చినా కానీ ఇక్కడ మనకి క్రియేట్ ఆల్టర్ ఇచ్చాను కదా, దీన్ని ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసినా 2 మాత్రమే సెలెక్ట్ అవుద్ది. ఎంప్లాయ్ ఐడి 2తో మాత్రమే సెలెక్ట్ అవుద్ది అనమాట. అలా కాకుండా ఇది డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ నేను డిపార్ట్మెంట్ అనేది ఇస్తున్నాను అనమాట. డిపార్ట్మెంట్ అని ఇవ్వచ్చు లేదా ఎంప్లాయ్ ఐడి అయినా, ఏదైనా మీ ఇష్టం. ఏ కాలం కావాలంటే ఆ కాలం ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ డిపార్ట్మెంట్ అని ఇస్తాం. క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒకసారి సెలెక్ట్ చేస్తాను. టేబుల్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఏముంటాయి? హెచ్ఆర్, ఐటీ, ఫైనాన్స్ ఉంటాయి కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఐటీ అని ఇస్తున్నాను. నేమ్ డిఫరెంటా? ఇక్కడ మన నేమ్ వచ్చేసరికి గెట్ ఆల్ ఎంప్లాయీస్ అని ఇచ్చాం కదా. సో ఈ నేమే ఇక్కడ ఇద్దాం. స్టోర్ ప్రొసీజర్ అనేది నేమ్ చేంజ్ చేశాను, లేదా ఈ నేమ్ ఇచ్చినా కానీ ఓకే. ఓకే, ఈ నేమ్తో క్రియేట్ చేసాం కాబట్టి ఇదే నేమ్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాం. డిపార్ట్మెంట్ ఐటీ అనేది తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నా అంటే హెచ్ఆర్ కావాలి అంటే ఎవ్రీ టైం మనము ఆ స్టోర్ ప్రొసీజర్లు చేంజ్ చేయకుండా మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది జస్ట్ కాలం నేమ్ ఒకటే కదా, అనే స్పెషల్ ఇది కాలం నేమ్ కాదు, ఇది వేరియబుల్ అనమాట. వేరియబుల్ అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇది కాలం నేమ్. అదే అనేది కంపల్సరీగా పెట్టాలా లేదా అవును, పెట్టాలి. క్యారెక్టర్ వేరియబుల్కి అనేది తప్పనిసరిగా ఉంటాయి. పెట్టకపోతే ఎర్రర్స్ వస్తాయి అనమాట. ఓకే, వేరియబుల్కి మనం ఆ విధంగా సింబల్ అనేది పెట్టుకుంటాం. పెట్టుకొని అంటే డేటా టైప్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ డేటా టైప్స్ ఏముందో దాని డేటా టైప్ ఇక్కడ ఇస్తాను అనమాట. అంటే ఏ డిపార్ట్మెంట్ అనే వేరియబుల్ ఎన్వేర్ కేర్ డేటా టైప్ అని ఇక్కడ ఇస్తాం అనమాట. నాకు ఇక్కడ డిపార్ట్మెంట్ వద్దు, సంథింగ్ ఎంప్లాయీ ఐడి ఉంది కదా, ఎంప్లాయీ ఐడి అయితే ఎంప్లాయీ ఐడి ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవాలి, ఈఎంపీ అని పెట్టుకోండి. సంథింగ్ అది కరెక్ట్గా ఇదే నేమ్ ఇవ్వాలని ఏం లేదు, బట్ డేటా టైప్ అనేది ఇంపార్టెంట్. ఇంటూ అని ఇస్తున్నాను. ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉంది కాబట్టి ఇదే తీసి ఇక్కడ పెట్టేస్తున్నాను. క్రియేటర్ ఆల్డర్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, డిపిటి లేదు కదా, సో ఎంప్లాయీ ఐడి తీసుకొని నేను 1 సెలెక్ట్ చేస్తాను. వన్తో ఉన్న రికార్డ్ వచ్చిందా? క్లియరా? క్లియర్. ఓకే,
ఇది ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు ఈరోజు. ఒకవేళ మనకి చేస్తాం. మల్టిపుల్ కావాలంటే ఇక్కడ పైన ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా. దీని డేటా టైపు varchar 100 ఇస్తాను. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ అండ్ కండిషన్ పెడతా. ఇక్కడ కాలం ఏముంది, డిపార్ట్మెంట్ అని ఉంది కదా. డిపార్ట్మెంట్ అని పెట్టి =@ అక్కడ ఏం పెడతాము మనం, ఇక్కడ ఏముంది డిపిటి ఉంది కాబట్టి డిపిటి అని పెట్టేస్తాం. ఓకేనా. మళ్ళీ ఇక్కడ కామా పెట్టేసి డిపార్ట్మెంట్ అని ఇచ్చేసి దీని వాల్యూ మనకి ఏదైతే కావాలో ఆ వాల్యూ ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకేనా. అప్పుడు ఏంటి, ఈ వాల్యూ ట్రూ అవ్వాలి, అదేవిధంగా ఈ వాల్యూ కూడా ట్రూ అయితేనే ఇది డిస్ప్లే అవుతుంది. క్లియరా. క్లియర్. క్లియర్. ఈ విధంగా మల్టిపుల్ కండిషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట స్టోర్ ప్రొసీజర్లో. మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ప్రొసీజర్ని ఎలా క్రియేట్ చేయాలి. బట్ ఈ క్వరీ మొత్తం ఏంటంటే ఈ ప్రొసీజర్ మొత్తం క్రియేట్ చేసింది జస్ట్ ఈ క్వరీ కోసం. మీకు సబ్జెక్ట్ ఐడియా ఉంటే, అంటే సెలెక్ట్ ఎలా చేయాలి, వేరే ఎలా చేయాలి, గ్రూప్ బై ఎలా చేయాలి, హ్యావింగ్ ఎలా చేయాలి, ఒక ఐడియా ఉంటే ఆ క్వరీస్ అన్నిటిని దీంట్లో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. జస్ట్ మనం రాసిన క్వరీని ఇక్కడ స్టోర్ చేయడం కోసం మాత్రమే స్టోర్ ప్రొసీజర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. మీరు ఏదైతే క్వరీస్ ఉన్నాయో క్వరీస్ అన్నిటిని ఇక్కడ పెట్టి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈరోజు ప్రాక్టీస్ చేయండి ఇది.